అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. నా ఛానల్లో ఇలాంటి వీడియో ఒకటి చేయాల్సి వస్తుంది, నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని కల్లో కూడా అనుకోలేదండి. ఇంకా కూడా నేను కొన్ని అంశాలకి కట్టుబడి తల ఉంచుకొని మాట్లాడకుండా ఉంటే నిజంగా కూడా నేను కన్న తల్లికి ద్రోహం చేసినోడిని అవుతా. ఈ రాష్ట్రము ఎలాంటి అరాచక శక్తుల మధ్య మనుగడ సాగిస్తుందో, మరీ ముఖ్యంగా హిందూ సమాజం ఎలాంటి దుష్ట శక్తుల మధ్య హిందువులు మనుగడ సాగిస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకొని పరిశీలిస్తే భయానకమైనటువంటి వాతావరణం మనకు స్పష్టంగా కనపడుతుందండి. నిన్న తిరుమల లడ్డూకు సంబంధించి ఒక నివేదిక బయటకు వచ్చింది. 600 పేజీల నివేదిక. ఏదైతే సుప్రీంకోర్టు తిరుమల లడ్డు కల్తీకి సంబంధించి సిట్టు విచారణకు ఆదేశించిందో ఆ సిట్టు తయారు చేసినటువంటి నివేదిక వెలుగులోకి వచ్చింది 2 రోజులకు ముందు. ఆ నివేదిక ప్రకారం తిరుమల లడ్డూకి ఉపయోగించినటువంటి నెయ్యే కాదు, అది పాల నుంచి వచ్చినటువంటి నెయ్యి కాదు, అది కొన్ని కెమికల్స్ ద్వారా తయారు చేసినటువంటిది. అంటే అందులో డాల్డా కూడా ఉంది. వాస్తవంగా తిరుమల లడ్డులో ఆవు నెయ్యి మాత్రమే వినియోగించాలి. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న కాలంలో దాదాపుగా 60 లక్షల కిలోలు బోలేబాబా డైరీ నుంచి కొనుగోలు చేశారు. అయితే ఆ డైరీ అసలు పాలనే కొనుగోలు చేయాల, కేవలం డాల్డాలో కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ కలిపి నెయ్యిగా తయారు చేసి తిరుమలకి సప్లై చేసింది. స్పష్టమైనటువంటి ఆధారాలతో సహా సుప్రీంకోర్టు వారికి సిట్ సమర్పించారు. అయితే ఎప్పుడైతే ఈ నివేదిక బయటకు వచ్చిందో చాలామంది దిగిపోయారు రంగంలోకి. అయ్యో, హిందువుల మనోభావాలని రెచ్చగొట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్నారు, హిందువుల ఓట్ల కోసం రాజకీయం చేశారు. మీ రాజకీయాలు మీరు చేసుకోండి, కానీ ఒక మతాన్ని వాడుకోవద్దు. ఈ దుర్మార్గుల్ని నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నానండి. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ ఏమని ప్రచారం చేసిందండి? తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి పింక్ డైమండ్ ఎత్తేశారు, అక్కడ ఉండేటటువంటి నేల మాలికలలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు రాత్రికి రాత్రే ఎత్తేసాడు. నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసంగా దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేయించాడు అని దుష్ప్రచారం చేయలేదా? అంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓట్ల కోసం ఒక మతాన్ని వాడుకోలేదా? మతం యొక్క మనోభావాలని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదా? 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పింక్ డైమండ్ గురించి ఎక్కడైనా విచారణ జరిపారా? కనీసం ఒక కమిటీ వేశారా? పోనీ ఒక కానిస్టేబుల్ అన్నా నియమించారా? ఏమీ లేదు. కేవలము వాళ్ళ అధికార దాహంతో ఒక మతాన్ని వాడుకున్నారు, ఒక మతాన్ని రెచ్చగొట్టారు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల ఆలయాన్ని వాడుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అధికారి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రాథమిక దర్యాప్తు చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేసింది? సిబిఐకి అప్పచెప్పింది. అందులో ఒక సిబిఐ అధికారి, రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి అధికారి, ఎఫ్ఎస్ఎల్కి చెందినటువంటి అధికారి, మొత్తం ఒక సిట్టుగా ఒక 5 మంది సభ్యుల్ని సిట్టుగా ఏర్పాటు చేసి దాని మీద పూర్తి స్థాయి నివేదిక సమర్పించమన్నది. స్పష్టంగా అందులో వాడింది నెయ్యి కాదు అని నివేదిక ఇస్తే కొన్ని వందల మంది దిగిపోయారండి. ఎంత దారుణం అండి! ఒక మతానికి సంబంధించిన విషయం, ఒక మత విశ్వాసానికి సంబంధించిన విషయం చర్చ జరుగుతుంది. కేవలం కోర్టుకి ఒక నివేదిక మాత్రమే సమర్పించారు. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. దాని మీద ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకుంటుందో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వలేదు. ఇవేమీ జరగకుండానే ఒక నివేదిక స్పష్టంగా లడ్డులో కల్తీ జరిగింది అని చెప్తే వీళ్ళు బయటకు వచ్చి
ఆ నెయ్యిలో కొవ్వు కలిపారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈరోజు కొవ్వు లేదని చెప్తున్నారు, జంతువుల కొవ్వు లేదని చెప్తున్నారు. ఇది తప్పుడు ఆరోపణ, టీడీపీ చేసింది, జనసేన చేసింది అని మాట్లాడుతున్నారు. మొత్తం మీద కల్తీ అయితే జరిగింది కదా. ఈ దుర్మార్గులకి అసలు ఏమి ఆలోచిస్తున్నారు వీళ్ళు? అసలుకి అంత నీచానికి దిగజారి రాజకీయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంట్రా మీకు? అసలుకి ఎక్కడైనా ఒక చర్చిలోనో ఒక మసీదులోనో అంతర్గత వ్యవహారానికి సంబంధించి క్రిస్టియన్స్కో ముస్లింకో అంతర్గత విషయానికి ఏనాడైనా ఏ హిందువైనా స్పందిస్తాడా? మీరు ఒక మతం ముసుగులో, వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు క్రిస్టియన్స్ కాదు, ముస్లిమ్స్ కాదు, ఏ మతానికి చెందిన వాళ్ళు కాదండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వేసేటటువంటి ముష్టి, ఆ ముష్టికి కకృతిపడి ఈరోజు హిందువుల మనోభావాలని దెబ్బతీస్తున్నారు, తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హిందువుల్ని రెచ్చగొట్టారు అని ఈరోజు ఆరోపణ చేస్తున్నారు. హిందువులు నిజంగానే రెచ్చిపోయే వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని నా నోటితో నేను చెప్పలేను, ఆయన శిరస్సు తొలగించేసినప్పుడు హిందువులు రెచ్చిపోయేవాళ్ళు కదా, రాష్ట్రాన్ని తగలబెట్టేసేవాళ్ళు కదా. మరి రథాలను తగలబెట్టారు. ఏ రోజైనా హిందువులు బయటకు వచ్చి ప్రశ్నించారా? హిందూ ధర్మం మీద, హిందూ కుటుంబం మీద ఈరోజు దాడి జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయిస్తున్నారు అని ఏ రోజున మాట్లాడారా? సాక్షాత్తు కొడాలి నాని ఏమని మాట్లాడతాడండి? దుర్గగుడిలో వెండి ఆభరణాలు పోయినాయి అని విలేకరులు ప్రశ్నిస్తే, ఏం కొత్తవి చేసుకుంటాం, పోకుండా ఏడకపోతాయి, ఆంజనేయ స్వామి విగ్రహం పోయింది, అది పోయింది, ఇది పోయింది అని ఎందుకు ఇంత లొల్లి చేస్తున్నారు? ఒక రథం తగలబెడితే ఇంకో రథం కొత్త తయారు చేసుకుంటాం, అదేమన్నా పెద్ద విషయమా? కొంపలు తగలబడిపోతున్నాయా? లేకపోతే తిండి లేక చచ్చిపోతారా అని ఎంత నీచంగా మాట్లాడాడంటే, ఒక హిందువు అయి ఉండి మెడలో చేతులకి మొత్తం రుద్రాక్షమాలలు ధరించి అంత నీచంగా మాట్లాడాడు. కాబట్టే ఆ గుండె జబ్బు వచ్చింది. ఈరోజు బతుకుకి చావుకి మధ్య కొట్టుమిట్టాడుతూ రాజకీయ జీవితం కూడా లేకుండా దాంకుని బతుకుతున్నాడు. కుక్క కంటే హీనమైనటువంటి బతుకు బతుకుతున్నాడు. దీనికి ఎవరైతే మూల సూత్రధారులు ఉన్నారో వాళ్ళు కూడా అలాంటి బతుకే బతుకుతారు. సనాతని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఎద్దేవా చేస్తున్నారు. విషయం బయటపడిపోయింది, ధర్మం అనేది ఒకటి ఉంది, రేపు మీరు కూడా అనుభవిస్తారు అని మాట్లాడుతున్నారు. ఎవర్రా అనుభవించేది? అనుభవిస్తున్నారు చాలామంది. ఈరోజు ఎవరైతే స్వామివారిని అపవిత్రం చేయడానికి ప్రయత్నించినారో అందరూ ఈరోజు దాంకుని బతుకుతున్నారు. 11 స్థానాలు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఈరోజు మీరు ప్రజల్ని మోసం చేయడం కోసంగా, ఓట్ల రాజకీయం కోసం ఈరోజు మళ్ళీ మతాన్ని వాడుకుంటున్నారు. అక్కడ ఏమీ జరగలేదు, జరిగిందిరా మహాప్రభు అని చెప్పి ఈరోజు సిట్టు సుప్రీంకోర్టుకి నివేదిక ఇస్తే సుప్రీంకోర్టు ఫర్దర్ ఏ యాక్షన్ తీసుకుంటుంది, ఏ విధమైనటువంటి విచారణకి ఆదేశిస్తుంది, ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి ఆ నివేదిక బయటపడిన గంటలోకే కొన్ని వందల మంది బయటకు వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో మొత్తం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడుతున్నారంటే, మీరు ఎలాంటి శక్తులు ఈ రాష్ట్రంలో ఎలాంటి అరాచక శక్తులుగా తయారయ్యి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయదలుచుకున్నారో ఒకసారి ఊహించుకుంటేనే భయం వేస్తుందండి. ప్రతి హిందూ సోదరుడికి విజ్ఞప్తి చేస్తున్నాను, అలాగే ప్రతి క్రిస్టియన్ సోదరుడికి, ముస్లిం సోదరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి నీచ నికృష్టులకి అధికారం ఇస్తే మనలో మనమే కొట్టుకొని సావాల్సినటువంటి పరిస్థితి. తిరుమల లడ్డు కల్తీ విషయంలో ఏ క్రిస్టియన్ సమాజానికి ఏం సంబంధం అండి? ముస్లిం సమాజానికి ఏం సంబంధం? ఆ మతాలకు ఏం సంబంధం? ఈరోజు బయటకు వచ్చిన చాలామంది ఏం మాట్లాడుతున్నారు? మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారు. మీరు చాలా కాలంగా 2 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన వేసుకున్నటువంటి కాషాయ వస్త్రాలను ట్రోల్ చేస్తున్నారు.
ఏ హిందూ అన్నా మీ ఇంటికి వచ్చి మీ జుట్టు పట్టుకొని మీ చెంపలు పగలగొట్టాడా? నిజంగా హిందువులు ఒక అరాచక శక్తులు అయితే మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాగించగలరా? కాబట్టి నేను ఇతర మతస్థులను కూడా విజ్ఞప్తి చేసి వేడుకుంటున్నాను, ఈ నీచ నికృష్టపు వైఎస్ఆర్సిపి పేటీఎం కుక్కల్ని, వాళ్ళు చెప్పేటటువంటి మాటల్ని మీరు నమ్మారంటే మీ జీవితాలతో పాటు సామాన్య ప్రజల జీవితాలు, హిందువుల జీవితాలు నాశనం ఇవ్వడమే కాదు, ఈ రాష్ట్రం కూడా తగలబడిపోద్ది. దయచేసి వీళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు. మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, సుప్రీంకోర్టు ఫర్దర్గా ఏ యాక్షన్ తీసుకుంటుంది అనేది ఇంకా స్పష్టం చేయలేదు. అది కేవలం నివేదిక మాత్రమే, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు. దయచేసి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.